ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, రిలయన్స్, టెక్ మహీంద్రా, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఈ రోజు మార్కెట్లపై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే రెండు విషయాలు మార్కెట్ ని నెగిటివ్ సైడ్ తీసుకెళ్ళింది, విచ్ షుడ్ హావ్ స్టార్టెడ్ పాజిటివ్ అండి. ఒకటి, ట్రంప్ ఎఫెక్ట్ ఆన్ వెనెజులా, ఆయన వాళ్ళని క్యాప్చర్ చేయటం, తీసుకెళ్ళటం వలన ఆయిల్ మీద ఆయన కంట్రోల్ ని, గుర్తుపరిచయాన్ని తీసుకుందాం అనుకున్నారు. రెండోది, ఈ ఆయిల్ శాంక్షన్స్, రష్యా మీద, వెనెజులా మీద ఆయిల్ శాంక్షన్స్ వలన క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశం ఉంది వాల్యూ. దీని మూలంగా ఇండియన్ క్యాట్ డెఫిసిట్ అంటారండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ జీడిపి అండ్ మన ఇన్ఫ్లేషనరీ ప్రెషర్. అది మార్కెట్ కొద్దిగా నెగిటివ్ అయిందండి. అండ్ థర్డ్, ట్రంప్ టారిఫ్స్ తగ్గిస్తారు ఇండియా మీద అనుకున్నారు. అది కాకుండా ఆయన అడిషనల్ టారిఫ్ వేస్తా అని ఒక పాయింట్ వేయటం వలన అది కూడా నెగిటివ్ వర్కౌట్ అయింది. నిన్న మీరు చూస్తుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మేజర్లీ ఎఫెక్టెడ్. రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎందుకంటే రిలయన్స్ ఎఫెక్ట్ అయినా లార్జ్ బ్యాంక్స్ విల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. రెండింటికి కోరిలేషన్ తో నిన్న మార్కెట్ పడింది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇవాళ కూడా అదే కంటిన్యూ అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి రామకృష్ణ గారు కాల్ చేశారు. రామకృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్, నేను ఒక 3 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అయితే షేర్ మార్కెట్ లో నాకు జీరో నాలెడ్జ్ ఉంది. ఏ ఫండ్స్ మీద పెట్టని, మ్యూచువల్ ఫండ్ పెట్టమంటారా, తర్వాత గోల్డ్ బాండ్స్ లో పెట్టమంటారా, సిల్వర్ బాండ్స్ లో పెట్టమంటారా, చెప్తారా సార్? 3 lakhs లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 3 lakhs తోని నాకు షేర్ మార్కెట్ జీరో నాలెడ్జ్ ఉందండి. సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్ యావరేజ్ రిటర్న్, మీరు ఎవరైనా ప్రొఫెషనల్ అనలిస్ట్ కానీ ప్రొఫెషనల్ ఎదిగిన అడిగితే 12% బేర్ మినిమం రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది అని అందరు చెప్తారు. మీకు 12% అంటే అబవ్ వస్తే వీఆర్ లక్కీ. అది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ మూవ్మెంట్. సో మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేదు కాబట్టి అందరూ చెప్పేది ఏంటంటే గెట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. రీసెంట్ వైల్ జరిగింది ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని వచ్చాయి. అంటే ఇటు మెటల్స్ లోను, అటు డెట్ మార్కెట్ లోను, ఇటు స్టాక్ మార్కెట్ లోను పెట్టేవి. దే ఆల్ డిట్ అరౌండ్ 12 to 15% రిటర్న్ ఇచ్చేయండి యావరేజ్, కింద పడకుండా బాగానే చేసేవి. ప్యూర్ ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టినప్పుడు 2 years బ్యాక్ 30-35% రిటర్న్ ఇచ్చాయి. ఇయర్ మాత్రం అంత రిటర్న్స్ లేవు సార్. అవి ఎందుకంటే మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, అనుకున్న విధంగా ముందరికి వెళ్ళట్లేదు. సో మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే వచ్చాయో రీసెంట్ వైల్ యూ కెన్ లొకేట్, ఎందుకంటే గోల్డ్ ఇంక్రీజ్, మెటల్ ఇంక్రీజ్, అటు స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్, అటు డెట్ మార్కెట్ చేంజెస్ అన్ని కూడా పాజిటివ్ ఎఫెక్ట్ అయ్యి మీకు రిటర్న్స్ 12 to 15% మధ్యలో వచ్చే అవకాశం ఉంది సార్. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నా సార్, వైజాగ్ నుంచి గణేష్ గారు కాల్ చేశారు. గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, నా వైజాగ్ నుంచి గణేష్ అండి. నా దగ్గర వారే ఎనర్జీ షేర్స్ ఉన్నాయండి. 15% లాస్ లో ఉంది. అదేమైనా ఇప్పుడు యాడ్ చేసుకోమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? ఎందుకు తగ్గిపోతుంది? అంటే ఇండియన్ వారి ఎనర్జీ మీరు చూస్తుంటే రెన్యూబుల్ స్టాక్స్ మీద ఇంతకు ముందు ఏదైతే ఫినామినన్ ఉందో లాస్ట్ 2-3 years హాస్ బీన్ వెరీ వెరీ పాజిటివ్ అండి ఎనర్జీ స్టాక్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ హైడ్రోజన్ ఐ థింక్ ఇది మన అటామిక్ బాంబ్ ద్వారా దే వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ ద ఎనర్జీ, కొంతమందికి అప్రూవల్స్ ఇచ్చారండి రీసెంట్ వైలో. సో ఇప్పుడు ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ₹2.30, ₹2.40 వాట్ దే సైన్డ్, ఫర్దర్ గ్రోత్ మూవ్మెంట్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నాయి వీటన్నిటికి కూడా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కాస్ట్ పెరగటం, మీకు సోలార్ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ ఉండాలి, కాస్ట్ పెరగటం వలన పే బ్యాక్ పీరియడ్స్ తగ్గిపోయి ఇట్ హెస్ నాట్ బికమ్ ఏ వైబుల్ అసెట్. సో వీటి గ్రోత్ తగ్గుతోంది కాబట్టి, తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యండి ఫ్రమ్ ద ఓవరాల్ మార్కెట్ పర్స్పెక్టివ్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరు ఇప్పుడే యావరేజ్ అవుట్ చేయకండి, వెయిట్ అండ్ వాచ్ చేద్దాం సార్.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రవి గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రవి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ మేడం 20% లాస్ లో ఉంది మేడం. ఇది కొన్ని యాడ్ చేసుకోవచ్చా మేడం? ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చా కొద్దిగా చెప్తారా మేడం? సార్ చేసుకోవచ్చు. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ గురించి అడుగుతున్నారు. యూ కెన్ డూ ఇట్ సార్, అది ఇబ్బంది ఏం లేదు. వన్ ఆఫ్ ది రీజన్ దే గాట్ నెగిటివ్ ఈజ్ ఓవరాల్ వాళ్ళున్న రియల్ ఎస్టేట్ ఏరియాలో కొన్ని చోట్ల నెగిటివ్ ఇంపాక్ట్ మూలన అది నెగిటివ్ అయింది. బట్ మార్కెట్ మూమెంటం పిక్ అవుతాం సార్. ఇప్పుడు ఈ డిఎల్ఎఫ్, ప్రెస్టేజ్, బ్రిగేడ్, దే ఆర్ ఆల్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ 1 or 2 years. దిస్ ఇస్ గుడ్ టైం. మీరు అక్యుములేషన్ చేయగలనా, యావరేజ్ చేసుకోవాలనుకున్నా గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ. ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ 1 year, యూ విల్ సీ గుడ్ రిజల్ట్స్ అండి. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, అల్ట్రాటెక్ సిమెంట్ 12,120 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. మేడం హోల్డ్ చేయండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. బోత్ ఇప్పుడు బడ్జెట్ లో కూడా నాకు తెలిసి దే ఆర్ గోయింగ్ టు కమ్ వెరీ హెవీలీ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ గ్రోత్. అది వన్ ఆఫ్ ద కీ థింగ్. అండ్ ఇది మిడ్ బడ్జెట్. మీరు ఎప్పుడైనా బీజేపీ మిడ్ బడ్జెట్ చూస్తే దే గో మోర్ ఆన్ ది ప్రోగ్రెసివ్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. అక్కడ ఏమాత్రం బూస్ట్ వచ్చినా మీకు అల్ట్రాటెక్ ఫ్రమ్ 12,000 ఇట్ విల్ గో టు 14,000 అండి. ఆపర్చునిటీ ఇస్ వెరీ గుడ్. We all hope that government will continue to do that and it will have a positive outcome. Wait and watch that. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సాంబశివరావు గారు కాల్ చేశారు. సాంబశివరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. Good morning. సార్, నాకు గోవా కార్బన్ ఒకటి ఉందండి. 4 years క్రితం తీసుకున్నాను. 800 రూపీస్ లో ఉందండి. దాన్ని ఇప్పుడు నా రేట్ వస్తుందా లేకపోతే లాస్ లో ఇది అవ్వాలా? గోదా కార్ప్ కదా సార్ ఇది? ఓకే సాంబశివరావు గారు. సార్, నో ప్రాబ్లం. గోదా కార్ప్ అని అడిగారు సార్. కరెంట్ గా మార్కెట్ తగ్గుతోంది, ఈ స్టాక్ కూడా పర్ఫార్మెన్స్ లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, స్మాల్ అండ్ మీడియం సైజెస్ లో వెన్ దే రేస్ ఫండ్స్ ద స్టాక్ విల్ గ్రో ఫర్ 1 or 2 years. వాళ్ళ ఫండ్స్ డ్రై అప్ అయిన తర్వాత గ్రోత్ మూమెంట్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా దే డీ గ్రో అంటే అన్లెస్ దే ఎగ్జిక్యూట్ ద క్యాపిటల్ పాజిటివ్లీ. ఇప్పుడు కరెంట్ ఎగ్జిక్యూషన్ చాలా డిఫికల్ట్ ఉన్నట్టుంది కంపెనీకి సంబంధించి. బట్ ఐ హావ్ టు సీ దేర్ ఫైనాన్షియల్స్. మీరు జాగ్రత్తగా ఒకసారి ఫైనాన్షియల్స్ లాస్ట్ 1-2 quarters, 3 quarters ఆర్ లాస్ట్ 2.5 years రీడ్ చేస్తే ఎవ్రీ షోయింగ్ డిక్లైనింగ్ ట్రెండ్, మీరు అమ్మేసి వేరే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ సార్. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, సిఏఎంఎస్ 798 దగ్గర, అలాగే కోఫోర్జ్ 1740 దగ్గర, అదేవిధంగా సైమన్స్ ఎనర్జీస్ 3489 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. సార్ ఉంచండి సార్. ఆల్ ద 3 stocks ఆర్ గుడ్ మోడరేట్ స్టాక్స్ అండి. నాట్ వెరీ అగ్రెసివ్, నాట్ ఏ మొమెంటమ్ స్టాక్స్. అది అలా అని మరీ పడిపోయేంత దారుణమైన విషయం కాదు. ఆల్ 3 stocks ఆర్ గోయింగ్ టు డూ వెల్. మీకు యావరేజ్ 10 to 12% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. హోల్డ్ ఇట్ ఫర్ అనదర్ 1 year. మీరు యావరేజ్ అవుట్ చేయటం కానీ ఇచ్చేయటం కానీ చేయకండి, బట్ హోల్డ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ ప్రజెంట్ రేట్ లో బిఈఎల్ ఒకటి జియో ఫైనాన్స్ తీసుకోవచ్చా? సార్ జియో ఫైనాన్స్ అనుకున్న విధంగా ముందరకు వెళ్ళలేదు సార్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జియో ఫైనాన్స్ మీద. బట్ రిలయన్స్ అంత ఆప్టిమైజ్ చేయలేకపోయింది. జస్ట్ మార్కెట్ మూమెంట్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బజాజ్ ఫైనాన్స్ కానీ ఐసిఐసిఐ కానీ ఇవన్నీ ఏంటంటే బుక్ అసెట్ వాల్యూ మీద 3 to 5x రిటర్న్స్ ఉంటాయి సార్. మీరు ప్రాఫిటబిలిటీ కాదు, బుక్ అసెట్ వాల్యూ మీద ఉంటుంది. జియో ఫైనాన్షియల్ బుక్ హ్యాస్ నాట్ గ్రోన్ యాజ్ ఎన్విసాజ్డ్. అందుకనే కొద్దిగా స్లో డౌన్ ఉంది సార్. అంటిల్ అంబానీ గారు ఏమైనా స్పెసిఫిక్ ఫోకస్ పెట్టి వీ వాంటెడ్ టు గ్రో అంటే దెన్ ఇట్ లుక్స్ బెటర్. సెకండ్ థింగ్ వచ్చేసి బిఎంఎల్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, తీసుకోండి సార్. మన బడ్జెట్స్ లో కూడా దానికి పాజిటివ్ గా వస్తే ఇట్ విల్ డూ వెల్. బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ మొమెంటమ్ స్టాక్ దాని లాంగ్ టర్మ్ గెయిన్. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్, డివిడెండ్ అండ్ వాల్యూ స్టాక్స్ కానీ లార్జ్ మూమెంట్ అంత స్టాక్ ఉంటే మీకు ప్రాఫిట్స్, హై ప్రాఫిట్స్ ఇచ్చే స్టాక్స్ అయితే కాదు అవి. రైట్ సార్, రత్నాకర్ గారు వినిపిస్తుందా అండి? రత్నాకర్ గారు సార్, నా ఆడియో వినిపిస్తుందా అండి మీకు? క్లియర్ గా ఉందమ్మా. ఓకే సార్. సార్ హరీష్ గారు అడుగుతున్నారండి, ప్రెసెంట్ ప్రైస్ లో డిఎల్ఎఫ్ అండ్ హెచ్జి ఇన్ఫ్రా ఎగ్జిట్ అయ్యి సుజలాన్ అండ్ డిక్సన్ టెక్నాలజీ కొనొచ్చా అని అడుగుతున్నారు.
డిఎల్ఎఫ్ ఇంకోటి హెచ్ఈజీ ఇన్ఫ్రా కదా. అవును ఓకే, సార్. డిఎల్ఎఫ్ ఉంచుకోండి సార్, డోంట్ సెల్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. హెచ్ఈజీ ఇన్ఫ్రా మీరు సెల్ చేసి ద అదర్ 2 స్టాక్స్ లో ఏదో ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. అయితే సుజనాన్ నేను ఇప్పుడు ప్రిఫర్ చేయను, ఎందుకంటే మొన్నటిదాకా మంచి హైపర్ గ్రోత్ వచ్చింది, తర్వాత వాళ్ళ గ్రోత్ మొమెంటం స్లో డౌన్ అయిందండి. ద అదర్ స్టాక్ ఈస్ బెటర్ టు బై. రైట్ సార్. అలాగే రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, ప్లీజ్ అడ్వైజ్ అబౌట్ ఏబీబీ లిమిటెడ్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఓకే ఓకే, ఏబీబీ ఇండియా మీరు హోల్డ్ చేయండి సార్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, దే ఆర్ గోయింగ్ టు డూ వెల్, లార్జెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా. రీసెంట్ వైల్ చిన్న నెగటివ్స్ ఇన్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్, గ్రోత్ ఇన్ దిస్ థింగ్ హెస్ బీన్ దేర్, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అవుట్ పర్ఫార్మ్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో. ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్టాక్ అండి, హోల్డ్ చేయండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లతా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లతా గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నేను నమస్కారం. లెమన్ ట్రీ పీజీ పవర్ తీసుకోవాలనుకుంటానండి, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఫ్రెష్ ఓకే, బజాజ్ ఫైనాన్స్ లెమన్ ట్రీ తీసుకోవచ్చండి. సిజీ పవర్ కొద్దిగా హోల్డ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. పవర్ సెక్టర్ ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ నాట్ గోయింగ్ టు సీన్ వెరీ పాజిటివ్. లెమన్ ట్రీ ఇస్ గ్రోయింగ్ అండి. వీళ్ళు లెమన్ ట్రీ మధ్య గ్రోత్ ఏంటంటే, చాలా మంది ఇంతకుముందు చిన్న హోటల్లో ఉండాలి, అందరూ 3 స్టార్ హోటల్ వైపు మొగ్గు చూపడం వల్ల ద డిమాండ్ అండ్ ఆక్యుపెన్సీ ఇస్ రియలీ హై. సో దర్ ఈస్ అ గుడ్ పాజిటివ్ సైన్ అండి. ప్లీజ్ గో అహెడ్ విత్ బయింగ్ ద లెమన్ ట్రీ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వైజాగ్ నుంచి భాస్కర్ రావు గారు కాల్ చేశారు. భాస్కర్ రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం. అయ్యో, రిలయన్స్ పవర్ నేను 34 రూపాయల అంటే నియర్లీ 30 రూపీస్ లో కొన్నాను సార్. లాంగ్ టర్మ్ పుచ్చుకోమంటారా, అమ్మేసుకోమంటారా? ఒకటి M6 కొనుక్కుంటారు అనుకుంటాను సార్, ఏ రేట్లు కొనుక్కోమంటారు సలహా చెప్పండి సార్. M6 ఇది గుడ్ టైం సార్ కొనుక్కోవటానికి, దర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆర్ పవర్ మనం అనుకున్న విధంగా పాజిటివ్ గా ఉంటుంది సార్. అది లెట్ us డూ ఇట్, లెట్ us నాట్ టేక్ ఆర్ పవర్ రైట్ నౌ. మీరు అమ్మేసి వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 224లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా హోల్డ్ చేయండి మేడం. జేఎస్డబ్ల్యూ సార్. అదే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా హోల్డ్ చేయండి, డోంట్ సెల్ యాజ్ ఆఫ్ నౌ. లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుట్కమ్ ఉంది. కరెంట్ గా చిన్న వాలటాలిటీ ఉంది కానీ ఇట్ విల్ గ్రో అండి, ప్లీజ్ హోల్డ్ ఇట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వైజాగ్ నుంచి మల్లేశ్వరరావు గారు కాల్ చేశారు. మల్లేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నా దగ్గర విఏటెక్ బాబా 12% లాస్ లో ఉన్నదండి, అలాగే హట్కో 8% లాస్ లో ఉన్నామండి. ఆ రెండు హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలని చెప్తారు కదా సార్? ఓకే, విఏటెక్ బాగా కొద్దిగా ఇప్పుడు సేల్ చేయండి సార్. నెగిటివ్, ఎందుకంటే టర్న్ ఓవర్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు, ఆర్డర్ బుక్ గ్రో అవ్వట్లేదు. దట్ హెస్ వర్క్ నెగిటివ్ ఫర్ హిమ్. డెఫినెట్లీ యూ కెన్ సెల్ అండ్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. ద అదర్ స్టాక్ మీరు హోల్డ్ చేయండి సార్, ఇప్పుడు అమ్మకండి. ఇట్స్ ఎ టెంపరరీ బ్లిప్ బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. రైట్ సార్. అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, జొమాటో అండ్ నైకా షుడ్ ఐ యాడ్ మోర్ నో అని అడుగుతున్నారు సార్. జొమాటో యాడ్ చేయండి సార్, ఎందుకంటే దీపేందర్ గారికి బోత్ మీడియా అండ్ హిస్ ఓవరాల్ బిజినెస్ ఈస్ గ్రోయింగ్ వెల్. అదృష్టం బాగుంది వాడిది, ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్. నైకాలో గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ అయింది సార్, అనుకున్నంత ఫాస్ట్ లేదు, కాంపిటీషన్ కూడా పెరిగింది. అండ్ ఎనీవే షీ హాస్ డన్ వెల్ ఓవరాల్ గ్రోత్, బట్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఎట్ ద ప్లేస్ ఎట్ విచ్ ఇట్ హ్యాస్ టు గ్రో అండి. సో ఐ విల్ ప్రిఫర్ టు హోల్డ్ రైట్ నౌ, నాట్ టు బై ఇన్ టు ద స్టాక్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, పూణే నుంచి రాజా రంగారావు గారు కాల్ చేశారు. రంగారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మీ ఆడియో క్లియర్ గా లేదు, ఒకసారి క్లారిటీగా చెప్పరా? హలో సార్ అడగండి చెప్పండి. రాజా రంగారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎన్ఎండిసి ఉన్నాయండి, హోల్డ్ చేయాలా అని అడుగుతున్నాను. బోత్ హోల్డ్ చేయండి సార్, మంచి స్టాక్స్ అవి. డెఫినెట్లీ హోల్డ్ ఇట్, ఎందుకంటే రోజు బోత్ కూడా ఇప్పుడు కరెంట్ పొజిషన్ లో గవర్నమెంట్ పరంగాను ఇటు మినరల్ పరంగాను బోత్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ పాజిటివ్. ఈ మధ్య బిఏ భారత్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ బుక్ బాగా గ్రో అయింది సార్, మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 1.5-2 quarters లో. ఇట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ సైన్, హోల్డ్ ఇట్. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, ఎలకాన్ ఇంజనీరింగ్ 550 దగ్గర తీసుకున్నారంట అండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు.
మేడం ఎల్కాన్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా హోల్డ్ చేయండి. విల్ వెయిట్ ఫర్ బడ్జెట్ అండ్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్ అండి. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ స్టాక్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్. మన అవుట్లుక్ చూసి దాన్ని బట్టి మనం పొజిషన్ హోల్డ్ చేద్దాం అండి. రైట్ సార్. అలాగే మరి ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఆటో స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా అంది, ఇండియాలో కార్స్ బాగా కొంటున్నారు, మీరు రైతుల మీద పడుతున్నారు, కానీ కార్స్ పర్సనల్ ప్యాసింజర్ కార్స్ ఆర్ గ్రోయింగ్. సో ఆటో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. రెండోది, ఇప్పుడు కరెంట్ బడ్జెట్ ఫోకస్ ఈజ్ ఆన్ గ్రోత్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. దాన్ని కన్స్యూమర్ స్టాక్ ఏదైతే బెనిఫిట్ ఇవ్వాలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇచ్చారో అది యావరేజ్ గా గ్రోత్ అయితే 20-25% గ్రో అవుతాయి. దానివల్ల బ్యాంకింగ్ కూడా గ్రో అవుతుంది కాబట్టి దే ఆర్ బోత్ హ్యావ్ డన్ వెల్. సో నా ప్రిఫరెన్స్ ఆటో, క్యాపెక్స్, ఇన్ఫ్రా. రైట్ సార్. మరో కాల్ ఉన్నా సార్. వరంగల్ నుంచి పురుషోత్తం గారు కాల్ చేశారు. పురుషోత్తం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు రత్నాకర్ గారు ఉన్నారు, అడగండి. రత్నాకర్ గారికి ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంకోటి వచ్చేసి ఆర్వీఎన్ఎల్ అండ్ జొమాటో ఇందాక చెప్పినట్టున్నారు, సరిగా వినలేదు. సో ఈ టైంలో వాటిని హోల్డ్ చేసి రిజల్ట్ వచ్చి అంటే బడ్జెట్ అయిపోయే వరకు హోల్డ్ చేయవచ్చా రైల్వే స్టాక్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా? కొంచెం దాని గురించి అనలైజ్ చేస్తారని. కొచ్చిన్ షిప్ యార్డ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో షిప్పింగ్ ఇండస్ట్రీ మీద స్పెషల్ ఫోకస్ వేసి బడ్జెట్స్ పెట్టడం వలన ఇట్ హాస్ గ్రోన్ వెల్ అండి. బట్ ఇట్ హాస్ బీన్ స్టెబిలైజ్డ్. అంటే మీకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే కనిపించదు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎక్సెప్షనల్ గ్రోత్ మీకు కనిపించట్లేదు మీరు స్టాక్ లో చూసి. జొమాటో ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు అక్వైర్ కంపెనీస్, దే ఆర్ గ్రోయింగ్ వెల్, టర్న్ ప్రాఫిటబుల్. అండ్ నేను ఒకటే అన్నా ఇందాక, మీడియాలో ఆయన బాగా ప్రెసెన్స్ పెరిగింది, దీపేందర్ గోయల్, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్. హీ హాస్ బికమ్ మోర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియర్ ఆన్ క్విక్ కామర్స్ అండ్ డెలివరీ, బోత్ ఆన్ ది సైడ్. సో ఫర్ అతనికి పాజిటివ్ గా ఉంది మార్కెట్, సెంటిమెంటల్ ఈస్ పాజిటివ్ కాబట్టి మీరు తీసుకోవచ్చు అని చెప్పాను నేను. సార్ థర్డ్ స్టాక్ మర్చిపోయాను, ఈ రెండు స్టాక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్. ఒంగోలు నుంచి శ్రీనివాసులు గారు కాల్ చేశారు. శ్రీనివాసులు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ రత్నాకర్ సార్ గారికి నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా ఈ 2 స్టాక్స్ సార్ ఫండమెంటల్ గా ఎలా ఉంటది, ఇవి ఫ్యూచర్ లో నేను ఒక 4-5 years ఉంచుకోగలుగుతాను. వాటెక్ వాబాక్, ఓకే. రెండోది కరోనా రెమెడీ, ఈ మధ్య ఐపీఓ వచ్చింది సార్. అదే విధంగా సార్ ఈ రెండింటి గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పండి సార్. ఫండమెంటల్ గా తీసుకోవాలనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ సార్. ఒక ఐటీ మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కానీ ఒక్కటి ఏమన్నా చెప్పండి సార్, న్యూ ఇయర్ కానుకగా మాకు. ఓకే, ఐటీలో మిడ్ క్యాప్ లో న్యూ వెబ్ టెక్నాలజీస్ ఈ మధ్య కాలంలో వచ్చింది, కొద్దిగా డౌన్ అయింది సార్ ఇది ఏఐ బేస్డ్ మీద. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు వెల్. ఎందుకంటే సర్వీసెస్ లెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవ్వలేకపోతున్నాయి. ఏఐ రావటం వలన గ్రోత్ పక్కన ఉంచండి, ప్రాఫిటబిలిటీ పెరుగుతున్నాయి వాటికి. బట్ మార్కెట్ ఈస్ నాట్ రియాక్టింగ్ వెరీ పాజిటివ్. మీరు ఇటు టీసీఎస్, ఇన్ఫోసిస్, బిర్లా సాఫ్ట్ మనం ఈ మధ్య పెట్టుంటాం, ఇవన్నీ కూడా కొద్దిగా స్లో డౌన్. అటెల్నెస్ దేర్ ఆర్ ప్రోడక్ట్ డ్రివెన్ కంపెనీస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ. మీరు అడిగారు కరోనా రెమెడీస్ రీసెంట్ గా ఐపీఓ వచ్చిందని. ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్ అండి. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్, నెక్స్ట్ 1 or 2 years it will perform well. After that it will not perform and it will slow down unless company builds enough reserves and growth opportunities will grow. But next 1 or 2 years are expected to do well. విఏబర్గ్ గురించి అడిగారు. విఏబర్గ్ మాత్రం కరెంట్ హోల్డ్ చేయండి సార్, లాంగ్ టర్మ్ వద్దు. వి విల్ లిసన్ టు బడ్జెట్ అండ్ విల్ టేక్ ఏ కాల్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణుగోపాల్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. టాటా క్యాపిటల్ మేడం. ఓకే. సో టాటా క్యాపిటల్ సార్ ఇది కొద్దిగా స్లో, వీళ్ళు లిస్ట్ అవ్వక ముందు చాలా అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు. మీరు అన్ని మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తుంది. లిస్ట్ అయిన తర్వాత హ్యూజ్ కంప్లైంట్స్ లో పడి స్లో డౌన్ అయ్యారు కొద్దిగా. బట్ ఐఎమ్ హోపింగ్ దే విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ పొటెన్షియల్ వెయిట్ చేస్తాను అంటే చిన్న చిన్న బ్లిప్స్ గురించి వరేయకుండా చూస్తే ఇట్ విల్ డూ వెల్ అండి. ఫండమెంటలీ గుడ్ స్టాక్. రైట్ సార్. అలాగే మరి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సార్, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? మార్కెట్ ఈజ్ ఆల్ టైమింగ్ అండి. ఇప్పుడు ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కనిపించి బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ డూ వెల్. లైక్ జొమాటో మీరు 3-4 years చూస్తుంటే ఇట్ ఇస్ అ గుడ్ స్టాక్. దే హావ్ గ్రోన్ వెల్, మార్కెట్ వాజ్ వెరీ పర్సీవింగ్.
అలానే ఏథర్ ఎనర్జీ మీరు ఈ రోజు చూసుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్ టు లుక్ ఎట్ లాంగ్ టర్మ్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ డూయింగ్ వెల్. వేరే టాటా కానీ, రిలయన్స్ కానీ, అదానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ స్టాక్స్ అండి, పీపుల్ కెన్ వెయిట్. బట్ కొన్ని కొత్త స్టాక్స్ మీరు విన్నప్పుడు అంటెల్నెస్ వి రివ్యూ దమ్ క్లోజ్లీ, ఇట్ ఈస్ ఎ మూమెంటమ్ స్టాక్ కానీ నాట్ ఎ లాంగ్ టర్మ్ స్టాక్. అంటెల్నెస్ ద మేనేజ్మెంట్ ఈస్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్. సో ఆ ఆస్పెక్ట్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటానండి. రైట్ సార్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్